తెలియక చేసిన ఒక తప్పుకి, ఆ తప్పు వల్ల బాధపడ్డ ఒక వ్యక్తి, ఇతనికి వేసిన శిక్షను, ఇతను పెట్టిన టార్చర్ను మీరు చూస్తే కొన్ని రోజుల వరకు మీరు దాన్ని మర్చిపోరు. మూవీ కథలోకి వెళ్తే ఇతని పేరు డేసు. ఇతను స్టార్టింగ్ ఒక పోలీస్ స్టేషన్లో ఉంటాడు. ఎందుకంటే ఇతను 3 ఏళ్ల వయసున్న తన కూతురు పుట్టినరోజు నాడు ఇతను ఒక గిఫ్ట్ కొని మందు తాగి రోడ్డు మీద అల్లరి చేస్తున్నాడని తీసుకొచ్చి స్టేషన్లో ఉంచుతారు. అతని ఫ్రెండ్ వచ్చి పోలీసులతో మాట్లాడి డేసును విడిపించి తీసుకెళ్తాడు. వచ్చే దారిలో డేసు తన కూతురుతో భార్యతో ఫోన్లో మాట్లాడతాడు. తన ఫ్రెండ్ నేను కూడా మాట్లాడతానని మాట్లాడుతూ ఉండగా డేసు కనిపించకుండా మాయమైపోతాడు. డేసుని కిడ్నాప్ చేసి ఒక గదిలో బంధించి ఉంచుతారు. ఆ గదిలో ఇతనికి ఒక బాత్రూమ్, ఒక టీవీ ఉంచుతారు. డేసు నన్ను ఎందుకు ఇక్కడ దాచారు, నేనే తప్పు చేయలేదు, నన్ను వదిలేయండి అని ఎంత అరిచి గొడవ చేసినా ఎవరో పట్టించుకోరు. కొన్ని రోజులకి పిచ్చోడిలా మారిపోతాడు. కొన్ని నెలల తర్వాత టీవీ చూస్తుండగా టీవీలో ఒక వార్త వస్తుంది, తన భార్య హత్యకు గురైందని. డేసు కనపడపోవడంతో ఆ కేసు కూడా డేసు మీదకే వస్తుంది. డేసు తన 3 ఏళ్ల కూతురు ఎక్కడుందో, ఎలా ఉందో అని ఆందోళన చెందుతూ ఉంటాడు. డేసుకి వాళ్ళు 3 పూట్ల ఒకే రకమైన హోటల్ ఫుడ్ పెడుతూ ఉంటారు. డేసు అక్కడ తను ఎన్నాళ్ళు ఉన్నది గుర్తు ఉంచుకోవడానికి సంవత్సరానికి ఒక గీత చేతి మీద గీసుకుంటూ ఉంటాడు. అలా 15 ఏళ్ళు గడిచిన తర్వాత ఒకరోజు తనని హిప్నటైజ్ చేసి రోడ్డు మీద వదిలేస్తారు. ఒక అతని ద్వారా ఇతనికి మొబైల్, పర్సులో డబ్బులు పంపిస్తారు. అతను ఇవి నీకు ఇమ్మని చెప్పారు, కానీ వాళ్ళు ఎవరో నాకు తెలియదు అని చెప్పి వెళ్ళిపోతాడు. డేసు అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్లోకి వస్తాడు. ఆ రెస్టారెంట్లో పనిచేస్తున్న మిడో అనే అమ్మాయికి ఫుడ్ ఆర్డర్ చేస్తాడు. కొంతసేపు వీళ్ళిద్దరు మాట్లాడుకున్నాక ఇద్దరి మధ్య ఆకర్షణ కలుగుతుంది. ఎందుకంటే ఇద్దరు అనాథలే కాబట్టి. అప్పుడు డేసుకి ఒక ఫోన్ వస్తుంది. డేసుని బంధించిన వ్యక్తి ఫోన్ చేస్తాడు. డేసు నన్ను ఎవరు అనుకొని కిడ్నాప్ చేసావని చాలా ఆవేశంగా మాట్లాడతాడు. కొంత వాదన జరిగాక అతను నీ గురించి మొత్తం నాకు తెలుసు, నువ్వు నేనెవరో కనిపెట్టి నా దగ్గరకు రా, రాయిలా గట్టిగా ఉండు, ఇసుకలా నీళ్ళలో కలిసిపోకు అని ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత స్టోరీ పార్ట్ 2లో చూడండి.